ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు ఏకరీతిగా మా తండ్రి యేసు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. ఈరోజు ప్రభువా మీ పాసందులోకి వచ్చి ఉపవాస ప్రార్థన కలిగి ఉండడానికి కొరకై మా కరువు గురించినటువంటి మరో తరుణం బట్టి స్తోత్రాలు. గత వారమంతా కూడా కాపాడారు, తిరిగి ప్రార్థన యొక్క సమయంలో చేర్చారు. మీకు వందనాలు. దైవవాక్యం ద్వారా మాట్లాడండి. దేని కొరకే ప్రార్థించాలో, ఎవరి కొరకు ప్రార్థించాలో ప్రభువా, ఆ ప్రార్థన భారమును మా హృదయాల్లో మీరు ఉంచవలసి మనం చేస్తున్నాం. అంతకు మాకు ప్రార్థన రాదు, మేము ప్రార్థించలేము, అది మా వల్ల కాదు. ప్రార్థన ఎలాగ ప్రార్థన చేయాలో మాకు తెలియదని దైవవాక్యం చెప్పబడతాము. కాబట్టి ప్రభువా, మీరే మాతో మాట్లాడవలసి మనం చేస్తూ, కృతజ్ఞులమైన స్తుతులు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ, మహిమయో ఘనతయో స్తుతి ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ప్రభావ వినగల చెవి, గ్రహించగల మనసు, ప్రభావ ప్రార్థించగల హృదయం మాకు అనుగ్రహించవలసి తీసుకురావాల్సి మనం చేస్తూ, యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో నుంచి తీయండి. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. కీర్తనలు 60వ అధ్యాయము 11వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు తీయని బైబిల్ మధ్యలో నుంచి 482వ పేజీ, 482 పేజీ నెంబర్లు గుర్తుపెట్టుకుంటే ఒకవేళ చదవలేని వారు మనం చూడవచ్చు. అందరూ చదువుకుందాం. 60వ అధ్యాయము 11వ వచనం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. చాలు. అలాగే 108వ కీర్తన గ్రంథం 108వ కీర్తన 12వ వచనం. 108వ కీర్తన గ్రంథం 12వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుందాం. 108, 12వ వచనం అందరం చదువుకుందాం. బైబిల్ మధ్యలోంచి 511వ పేజీ. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. 108వ కీర్తన 12వ వచనం కూడా అదే మాట. దేవుడు సహాయము చేయలేకపోతే మనకు ఎంత సహాయం చేసేవారు, సహాయం చేయడానికి ఎంత బలమైన వారు ఉన్నప్పటికీ కూడా అంత కూడా వ్యర్థమే. అయితే మానవ యొక్క బలహీనత ఏంటంటే, ముందు దేవుని దగ్గర రాకోకుండా మానవుడు పలు చోట్ల సహాయం కొరకై తిరుగుతాడు, మరి అవసరతల కొరకే తిరుగుతాడు. తనకు ఎవరో ఒకరు ఆ దారి చూపించకపోరా అని తిరుగుతారు. అయితే చివరికి తిరుక్కొని మరి దేవుని దగ్గరికే రావాల్సిన పరిస్థితి కూడా మానవుడికి ఏర్పడదు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించేది ఏంటంటే, మానవుడిని నమ్ముకోవడము అనేది మనము మానుకోవాలి. మానవుడిని నమ్మకూడదు. ఏ పరిస్థితుల్లో నమ్మకూడదు అంటే, ఏ పరిస్థితుల్లో నమ్మకూడదు. ఒక పరిస్థితి అని కాదు, అది అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే ఎరుగుతామో మనుషుల్ని నమ్మకూడదని, అప్పుడు మనము ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతాం. కాబట్టి దేవుడు సహాయం చేస్తాడు, ముందుగానే దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, ఈ దేవుని సహాయము మరి ఆయన చేయగలటువంటి తాత్పర్యము, భావము ఎప్పుడైతే ముందుగానే మన హృదయాల్లో ఉంటుందో, మరి మనుషుల సహాయం కొరకు మనం పాకులాడం, మనుషుల దగ్గర నుంచి ఏదో కావాలని ఆశించం, లేకపోతే మనుషుల్ని అడగాల అనేటువంటి ఆలోచన తలంపులు కూడా మన దగ్గర నుంచి పోతాయి. ఎందుకంటే దేవుని సహాయం కోరుకుంటున్నాం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారికి మరి ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, ఏ దినాన్ని కూడా ఇది నాకు కావాలి అని భక్సింగ్ గారు అడగలేదు. ఎందుకంటే దేవుడు తనతో మాట్లాడాడు. ప్రతి విషయము నువ్వు నన్నే అడగాల, నా మీదే ఆధారపడాల, మరి నేను చెప్పిదే నువ్వు చేయాలా, నేనైతే చెప్తాను అదే నువ్వు చేయాలా. మనుషులను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నమ్మడానికి వీల్లేదు, మనుషులను అడగడానికి వీల్లేదు. అంటే లోకంలో మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి కంటే మించిన సహాయకుడు ఈ లోకంలో ఎవరు లేరని మనము గుర్తించుకోవాలి. అయితే మానవులు దేని కొరకై ఎదురు చూస్తారంటే, డబ్బున్న వారి కొరకు, పలుకుడు పడున్న వారి కొరకు, సహాయం చేసే వారి కొరకు, ఉద్యోగస్తుల కొరకు, లేకపోతే వారు ఏదైనా తమకు సహాయం చేయొచ్చు, వారి వలన తమకు సహాయం దొరుకుతుంది అని వెళ్ళి అవమానపడి సిగ్గుతో తల ఉంచుకొని తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అదే మనం దేవుని యొక్క సహాయం మనం ఎప్పుడైతే కోరుకుంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానపడాల్సిన అవసరం లేదు. దేవుడు పలు రీతులుగా మన కొరకై అన్ని ద్వారాలు తెరిచి మనము ఆయన సహాయం కోరుకున్నాం కాబట్టి, ఆయనే దిక్కని కోరుకున్నాం కాబట్టి, ఆయనే మనకు ఏదైనా సహాయపడగలనటువంటి ఆలోచన కలిగి ఉంది కాబట్టే మనకు ఎటువంటి పరిస్థితుల్లో అవమానం అనేది కలగదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందంటే దేవుని సహాయం. కొంతమంది దేవుని సహాయం లేక మొదటిగా దేవుని దగ్గర రాక అవమానం సిగ్గుపడినటువంటి వారి జీవితాలు కూడా మనము దైవ గ్రంథంలో మనము చూడవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చదవండి ఎవరైనా. మార్కు సువార్త 7వ అధ్యాయం, క్షమించాలి 9వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. 17 బోధ కూడా మోగదయము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని పడద్రోయును. వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకొని మూర్ఛలను వెళ్ళగొట్టుడు నీ శిష్యులను అడిగి తిని. చాలు దాన్ని వెళ్ళగొట్టుడు నీ శిష్యులను. ఎక్కడికి వెళ్ళాడు? మొట్టమొదటిగా ఆ చిన్న కుమారుడి యొక్క తండ్రి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ముందు శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల దగ్గరికి వెళ్తే ఎందుకులే ఆయన ఎంత శ్రమ పెట్టాల్సి వస్తుంది, బాధ పెట్టాల్సి వస్తుంది లేదు. ముందు శిష్యులు ఈ కార్యాలు చేస్తుంటారు కదా, కాబట్టి ఈ వ్యక్తులకి అప్పచెప్దాం ఈ సమస్య అని వస్తే అది శిష్యుల వలన కాలేదని తేలిపోయింది. అంటే మరి ఆ యొక్క కుమారుని యొక్క తండ్రి ముందుగా దేవుడి గురించి, దేవుడి కార్యాల గురించి తెలుసుకున్నవాడే. దేవుడు ఘనకార్యాల గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభువు వారు ఎన్నో కార్యాలు చేశాడని తెలుసుకున్నవాడే. అయితే మొట్టమొదటిగా ప్రధానంగా వెళ్ళవలసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళకోకుండా ఆయన శిష్యులైనటువంటి 12 శిష్యుల దగ్గరికి తన కుమారుని తీసుకొచ్చాడు. తీసుకొస్తే అక్కడ ఎటువంటి కార్యము జరగడం లేదు. తన కుమారుడు మునుకున్నట్లుగానే ఉన్నాడు, నురుగు కార్చుకుంటున్నాడు, దయ్యం బట్టి వేదలు కొట్టుకుంటున్నాడు. మరి ఈ 12 మంది శిష్యుల్లో ఒకరైనా సరే తనకి ఏదైనా సహాయం చేస్తారంటే ఎవరు కూడా సహాయము చేయలేకపోయినారు. ఇప్పుడు ఇక 12 మంది అయిపోయారు, ఇంకెవరు లేరు ఆయన శిష్యులు. అప్పుడు తనకు ఆలోచన వచ్చేవారే, నేను మొట్టమొదటిగా తీసుకువెళ్ళవలసిన వ్యక్తి ఎవరు? యేసుప్రభు దగ్గర తీసుకువెళ్ళాల్సింది. ఇంత సమయము ఇంతగా వేస్ట్ అయ్యేది కాదు, ఒకవేళ నాకు అవమానం కలిగేది కాదేమో. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చాడు. అప్పుడు తీసుకొచ్చాడు, అయ్యా ఇక ఏదైనా చేయాలనుకుంటే నువ్వే చేయాలా, ఏదైనా సహాయం చేయాలనుకుంటే, ఏదైనా నా పైన కనికరం చూపాలనుకుంటే, నా కుమారుని స్వస్థపరచాలంటే నీవే చేయాలి. ఎందుకంటే మొట్టమొదటగా నేను ఆశ్రయించిన వారందరూ కూడా ఎటువంటి సహాయము చేయలేని వారుగా ఉన్నారు. వారి వల్ల కాలేదు. ప్రియమైన వారులరా, మరి ఈ యొక్క కార్యము మొదటగానే ఆ తండ్రి మరి యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చి ఉంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. మరి శిష్యుల దగ్గర తీసుకుని వెళ్ళి తనకు అవమానం అయిపోయింది, శిష్యులు కూడా ఏం చేయలేనంటే నిస్సహాయులుగానే తెలుసుకున్నాడు. మనం ఒక్కోసారి గుర్తించాల, మన సమస్య ప్రభు ఎదుట మొట్టమొదటిగా పెట్టాలి, మనుషుల ఎదుటగా మనము పెట్టాలి. మన సమస్య, మన సహాయము మొదటిగా దేవునికే చెప్పాలి. తర్వాత మనము మరి మన ఆత్మ ప్రేరేపణ కొద్ది మనం ప్రజలకు చెప్పవలసిన, మొట్టమొదటిగా దేవుని చెప్పకోకుండా మనము ఏదైతే ప్రజలకు మనం చెప్పుకుంటామో, పెద్దవారికి చెప్పుకుంటామో, సమస్యలు వివరిస్తామో అది మరి ఎత్తుమాద ఫలించదు. చూడండి, నేను మరి నా పెళ్లి కార్డు ఇవ్వడానికి కొరకై నేను పుట్టి పెరిగింది మైలవరం, కడప జిల్లాలో మైలవరం అనేటువంటి మండలం. అక్కడ నాకు అందరూ తెలుసు కాబట్టి నా పెళ్లి కార్డు నేను ఇవ్వడానికి వెళ్ళి మొట్టమొదటగా దిగంగానే నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పినటువంటి ఒక టీచర్ ఉన్నాడు. చిన్నప్పుడు 3వ తరగతి 2వ తరగతి నుంచి చెప్పిన టీచర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీకే మొట్టమొదటిగా కార్డు ఇస్తున్నాను, ఎవ్వరికి ఇవ్వలేదని ఇచ్చి ఒక ఇద్దరికి ఇచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే ఆ మందిరానికి వెళ్ళాను. మందిరం దూరం లేదు, ఊరికి బయట ఉంటుంది, మందిరం పోయేసి అడగపోయి ఇచ్చేస్తే ఎట్లా ఏం చేశానంటే, అన్న ఇట్లా ఇచ్చాను మా టీచర్కి ఇంకా ఒక ఇద్దరికి ఇచ్చేసి వచ్చానని అన్న. అంతే, కోపం వచ్చేసింది సేవకుడికి. మొట్టమొదటిగా నువ్వు సేవకుడు వెళ్ళి ఎవరికి ఇవ్వాలి? నువ్వు
ఇక్కడికి వచ్చి నీకు తెలుసు కదా, నీ పరిచయం తెలుసు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి మొట్టమొదటి సేవకుడికి ఇవ్వాలి కదా. మొదటగా సంఘానికి నువ్వు ఎక్కువకుండా ఎవరికో అన్యులకి, అతనేమో విశ్వాసం కాదు మా టీచరు, అన్యుడు. అయితే ఎందుకు ఆడ దిగాను కాబట్టి వాసు వచ్చి ఇచ్చింది. కానీ ఆ మొట్టమొదటగా ఇవ్వలేదనేటువంటి మనసులో తన పడిపోయింది. చూడండి, పడిన తర్వాత పెళ్ళికి రాలే. చూడండి, మనుషులుగా మనము ఒక వ్యక్తిని గౌరవించేటప్పుడు నాకు ముందు మొట్టమొదటిగా మాకు ఇవ్వలేదనే తలంపు హృదయాలు వస్తే, మరి దేవుడి విషయంలో అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తే ఎట్టుంటా చెప్పండి. అంతా అయిపోయింది, ఇక మానవ ప్రయత్నం అంతా అయిపోయింది, మొదటగా అంతా అయిపోయింది. చివరికి దేవుడి సహాయానికి మానవుడు కోరుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఎందుకు? మానవుని సహాయం అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వస్తే మొదటిగానే అది ఎవరు అన్యులు చేసే పని కాదు, దైవబిడలంగా మనం చేసే పనులే ఇవన్నీ. అన్నీ దేవుడికే మొదటి స్థానం ఇవ్వాలని తెలుసుకున్న మనమే ఏం చేస్తాము? దేవుడికి చివరి స్థానము ఇస్తాం. అన్యులంటే తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదో మొదటి దేవుడు కాదురా, వాళ్ళకి ఏదో వాళ్ళ పెద్దలు, వాళ్ళైతే డబ్బున్నవారు, పలుకుడున్నవారు వాళ్ళు ఆశిస్తారని చెప్పుకోవచ్చు. దేవుడి విషయమే మనం అన్నీ తెలుసుకుని కూడా దేవుడికి మనం ఇవ్వాల్సినటువంటి మొదటి స్థానం ఇవ్వకపోతే, మొదటి సహాయం ఆయన కోరుకోకపోతే ఆయన మనకి ఎలాగ సహాయం చేస్తాడు? అయితే దేవుడు కరుణాసంపన్నుడు, మనలాగా మనుషుల్లాగా కాదు ఆయన. ఒకవేళ తిరుక్కొని తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన చేయవలసినటువంటి సరైన సహాయం ఆయన చేసి తీరుతాడు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడము ఈ దినాన మనం గుర్తించుకుందాం. ప్రార్థనలో మన సమస్య ఏదైనా సరే, సంఘ సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లోక సమస్య కావచ్చు, పనుల సమస్య కావచ్చు, బిడ్డల సమస్యలు కావచ్చు, మొట్టమొదటిగా దేవుని సందులో మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో, దేవుని సందులో మనం ఎప్పుడైతే విన్నపించుకుంటామో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. తర్వాత మనం ఏదైనా సరే వారికి వీరికి చెప్పుకోవడానికి వీలుంటుంది. మొదటగా ఎవరు చెప్పుకోవాలా? సహాయం కోరాలా? దేవుడు. విధాల్లో ఎలా ఉంటారంటే ప్రజలైన వారు మరి పెద్దగా పలుకుబడి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మనవి చేసుకోవాలనే తలంపు కలిగి ఉంటారు కదా. చాలామంది రాజుల దగ్గరికి, ఆ దినాలు రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్యను చెప్పుకోవడానికి ఇష్టపడేవారు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకోవాలంటే ఆలోచన మనలో రావడం లేదు. కనీసము విశ్వాసమైన మనలో కూడా ఆలోచన రావడం లేదు. ఆయన మన ఇద్దరు నుంచి ఎదురు చూసేది ఏంటంటే, నా సహాయానికి మొదటగా ఎవరైతే వస్తారో వారి మనం నేను వింటాను, నా సహాయం కొరకు ఎవరైతే వేచి ఉంటారో వారి మనం నేను వింటాను. ప్రేమైన వారినరా, ఇది మనము గుర్తించాల్సింది, నెరవేర్చాల్సింది, చేయాల్సిన పని మంటవాడు. కాబట్టి మొదటిగా సహాయము దేవుని దగ్గర మనము కోరుకోవాలి. మరి ఆ దేవుని దగ్గర మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన మనవిని అంగీకరిస్తాడు. చూడండి, మనకు బాగా తెలుసు దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతా చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాస్త్రముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహ గుహలో పడదేవుడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాస్త్రముగా ఉన్నట్టు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. చూడండి, ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. మాదిల యొక్కయు పారసీకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే ఇదంతా కూడా కేవలము దానిల మీద పగబట్టే చేస్తున్నారు, ఓర్చలాగా చేస్తున్నారు. వెళ్ళి రాజుతో మనం చేసుకున్నారు. రాజా, మేము ఒక మనం చేస్తాం, ఏంటయ్యా చెప్పండి అంటే, నెల వరకు ఏ మానవుడు కానీ ఏ మానవుడి దగ్గర ఎవరైనా సరే వెళ్ళి విన్నపం చేయకూడదు. ఏది చిన్న విన్నపాలు కూడా చేసుకోకూడదు. అంటే వారి అవసరంలో కూడా ఏం చేయకూడదు చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, ఎందుకు విన్నపాలు చేసేదంటే రాజు దగ్గరికి విన్నపాలు వస్తూ ఉంటాయి, తీర్పులు కానీ అవన్నీ వస్తూ ఉంటాయి. ఒక తీర్పు రాజు దగ్గర రావాలంటే ముందు నుంచే తీర్పు రావాలా కదండి. మనం ఇప్పుడు ఇళ్ళలో ఊర్లలో గొడవలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి, కుటుంబ సమస్యలు. ఎక్కడ డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఎందుకు? ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు కూర్చొని మాట్లాడతాం. అది వినకపోతే ఏం చేస్తాము? గ్రామ పంచాయతీలో కూర్చొని
మాట్లాడతాం. అది వినకపోతే ఏం చేస్తాము? పోలీస్ స్టేషన్ వెళ్తాం. అది వినకపోతే కోర్టు, అంటే కోర్టు చివరిది. ఇప్పుడు మనవి చిన్న దగ్గర నుంచి రావాలి. అయితే ఇక్కడ ఏం చేయకూడదంటే డైరెక్ట్గా రాజు దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఎవరు చిన్న మనమైనా సరే పెద్ద మనమైనా సరే ఎవడ కూడా ఒక్క మనవి కూడా పక్కనోడు చేయకూడదు. ఎవడి దేవుడు కూడా చేయకూడదు, కనబడని దేవుడు కూడా చేయకూడదు, కనబడేటువంటి అధికారం కూడా చేయకూడదు. ఏ మనమైనా సరే రాజు దగ్గరికి రావాలా, చిన్న మనమే కానీ పెద్ద మనమే కానీ. అది 4 రోజులు జరగాల. అది చాలా కష్టతరమైన విషయం. అయితే దానియేలు ఎవరిని ఆధారం చేసుకున్నాడు, ఎవరి సహాయం కోరుకున్నాడు అంటే దేవుని దానియేలు తెలుసు తాను ఎవరిని సహాయము అడగడు, ఎవరి విషయమై సహాయము చేయమని కోరడు. దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వ్యక్తి దానియేలు. ఇదందరూ వీళ్ళు తెలుసు. తెలిసేం చేసి ఎలాగైనా ఇరికించాలని కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అయితే దానియేలు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసేవాడుగా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడుగా, అంటే తన సమస్య తన కార్యం అన్నీ కూడా దేవుని చెప్పుకునేవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని చెప్పుకునేవాడు. ఈ సమస్య కూడా చాలా పెద్దది. దేవునికి చెప్పుకోకూడదు. ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత దేవునికి చెప్పుకోవచ్చు. 4 రోజులకు ముందు ఏం చేయకూడదు? దేవునికి చెప్పకూడదు. దేవునికి కూడా చెప్పకూడదు, రాజుకే కూడా చెప్పాలి అందరు. అయితే రాజు కంటే, రాజు నమ్ముకోవడం కంటే దేవుని ఆశ్రయించడము మేలు అనుకున్నాడు దానియేలు. ఇప్పుడు రాజును ఈ 4 రోజులు ఆశ్రయించాడు. తర్వాత ఇదే శాసనం ఉంటే ఏమవుతుంది? ఇదే శాసనం అని ఉన్నది అనుకో, జీవితాంతం కూడా రాజునే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానియేలు ఏం చేశాడంటే దేవుని సహాయం ప్రాముఖ్యము అని గుర్తించుకొని మరి 3 దినాలు తాను చేసే విధంగా చేస్తున్నాడు. ఏమైనా సరే, ఏమైనా కానీ ముందు దేవుని సహాయం దేవుడికి నేను ప్రార్థన చేయాలి. దేవుడే సహాయం, నరులు నమ్ముకోవడం కాదు. ఈ 4 రోజుల వరకే, తర్వాత అంతా దేవుడే కదా, 4 రోజుల వరకే. కాబట్టి అలాంటి ఆలోచన చేస్తూ వచ్చాడు. ప్రియమైన వారినారా, మన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది ఎన్నో రీతులుగా మనం అడుక్కోవాలి, మనకు సహాయం, మేము మీకు సహాయం చేయాలా. చాలామంది ఏదైనా సహాయం చేయడం అంటే వారు అడగడం లేదు, వీరు అడగడం లేదు, వారు మాకు సహాయం కావాలని కోరుకోవడం లేదు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. అడగాల్సిన అవసరం లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రార్థన చేసుకోవాలా. ఈకనికి మనం సమస్యను ఏదైనా సరే ప్రభువు చెంత పెట్టాలి. ప్రభు చెంత మన ఆ సమస్యను పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మొదటిగా మన సమస్య ఆయన దగ్గర వెళ్ళింది కాబట్టి ఆయనే దీనికి ఏం చేస్తాడు? పూచిగా ఉండి సమస్తమును జరిగించి. ఎందుకంటే నమ్ముకొనదగిన వాడు, మన సమస్యలన్నింటినీ కూడా తీర్చివేయగలిగిన వాడు, మనకు సహాయము చేయగలిగిన వాడు, మోసం చేసేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు, ఇప్పుడు చెప్పి మన 2వ మాట చెప్పేవాడు కాదు. ఎల్లప్పుడూ ఉండేవాడు, మన సమస్యలకి తోడుగా ఉండేవాడు, మన అన్నిటికీ కూడా సహాయం చేసేవాడు. ఎందుకంటే ఆయన ఆశ్రయించినాం కదా, ఆయనే మనకు దిక్కనుకున్నాం కదా, ఆయన దగ్గరే మనం వినిపించుకున్నాం కదా, ఆయనే మనకు సహాయం చేయాలని కోరుకున్నాం కదా, మనుషుల దగ్గర పోలేదు కదా. కాబట్టి ఆ మనవి ఖచ్చితంగా దేవుడు అంగీకరించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ దైవ గ్రంథంలో ఎంతోమంది దేవుని యుద్ధం మనవి చేసుకున్నారు. రాజు లేని వారు మనం చూస్తూ ఉంటే యెహోషాపాతు రాజు, మరి హిజ్కియా రాజు, వీరందరూ కూడా దేవుని యుద్ధకు మొదటి వెళ్ళారు, తమ సమస్యను చెప్పుకున్నారు. ప్రభువా మరి మాకు సహాయం చేయి. చూడండి ఒక మాట మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు చూడండి, 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం, 20వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం నేను చదువుతా వినండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 11, 12. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మల్ని తోలివేయటకై వాళ్ళు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రతిపకారం చేయుచున్నారు. దృష్టించుము మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఎవరు? యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చారంటే 20వ అధ్యాయం 1వ వచనంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇప్పుడు దండెత్తి వచ్చినారు.
ఇప్పుడు యెహోషాపాతు తన పక్కనున్న వారిని సహాయం కోరుకోవచ్చు. రాజుల సహాయం, డబ్బు ఇస్తాయా, నాకు వీళ్ళందరూ వస్తున్నారు, మోయాబులు, అమ్మోనీయులు, మోయోనీయులు వస్తున్నారు, మీరు కొంతమంది ఐగుప్తులకు కానీ లేకపోతే సిరియన్లకు కానీ వీళ్ళందరికీ ఏం చేసేటయ్యా, మీరు కొంతమంది మాకు సహాయము చేయండి, మేము మీకు డబ్బు ఇస్తాము, మీ సైన్యం మాకు సహాయం చేయండి అని అడిగి ఉండొచ్చు. అయితే అలాగ అడిగినా కూడా ప్రయోజనం లేదని వారికి యెహోషాపాతుకు తెలిసిపోయింది. ఎందుకంటే మరి దేవుడు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారు? దేవుడు కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు? ఒకవేళ నమ్ముకుంటే ఐగుప్తు నమ్ముకుందామా, లేకపోతే సిరియలు నమ్ముకుందామా, లేకపోతే వారి మీద ఆధారపడదా, వీరి మీద, ఎవరి మీద ఆధారపడినా కూడా ఎవరు కూడా ఎంత మాత్రం సహాయము చేయరు. జయము ఇచ్చేది ఎవరు? రాజులకు విజయం కలగజేసేది ఎవరు చెప్పండి? దేవుడే. రాజులకు విజయం కలగజేసేది దేవుడే. కాబట్టి ఎవరి మీద ఆధారపడినా కూడా ప్రయోజనం లేదని గుర్తించి యెహోషాపాతు మొదటిగా ఎవరి దగ్గర వెళ్ళాడు? దేవుని దగ్గర. ప్రియమైన వాళ్ళరా, మరి పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. మనకు సహాయం చేయడానికి ఎంతోమంది సహాయకులుగా ఎంతోమంది సిద్ధంగా ఉంటారు. కానీ దేవుని సహాయం అనేది లేకపోతే ఎంతమంది ఏం చేసినా కూడా అంతా వ్యర్థమే. కాబట్టి గుర్తించుకుందాం, దేవుని సహాయాన్ని ముందు కోరుకున్నాడు. హిజ్కియాను మనం చూస్తూ ఉంటే హిజ్కియా కూడా ఏం చేశాడంటే, మరి ఆ సన్వెరిబు ఆ యొక్క అషూరు రాజు వచ్చారు, నేను అట్ట చేస్తా ఇట్ట చేస్తా చంపేస్తాను నమ్మొద్దంటే హిజ్కియా దగ్గరికి ఒక పత్రిక పంపిస్తే హిజ్కియా ఏం చేశాడంటే వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పత్రికను పెట్టాడు. చూడండి, మనం చూస్తే ఇదే రెండో దినవృత్తాంతాలు చూడండి. హిజ్కియా కదా, 18వ అధ్యాయం, రెండో దినవృత్తాంతాలు, రెండో రాజులు 18వ అధ్యాయం, చూడండి. చూడండి 19వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 19వ అధ్యాయం మొదటి వచనం, రెండో రాజులు 19వ అధ్యాయం మొదటి వచనం. విని తన బట్టలు చెప్పుకొని యెహోవా మందిరమునకు పోయి యోషేదుకు ముందు ఎక్కడ పోయినాడంటే చెప్పండి? యెహోవా మందిరమునకు పోయి, దేవుని మందిరానికి పోయినాడు. దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ వెళ్ళి తన విన్నపాలను మరి దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. ఏమని? మొట్టమొదటిగా, లేకపోతే రాజుగా తనకు ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ ఎక్కడికో అక్కడికి ఇక్కడ పోలేదు, కేవలము దేవుని సన్నిధికి వెళ్ళిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాల్లో దేవుని సన్నిధి అనేది మనం గుర్తించాలా. దేవుని మందిరం చూడండి, ఇక్కడ మాట చక్కటి మాట ఉంది. అదే రెండో రాజులు 19వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచే. యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేసే. దూత తీసుకుని రబ్షాకే పంపించాడు. నువ్వు నమ్ముకుంటున్నావేమో దేవుని కానీ ప్రజలు కానీ మరి కోటలు కానీ అన్నిటి కూడా పడగొట్టేస్తాం అని ఒక పత్రిక పంపించాడు. ఈ పత్రిక తీసుకుని వెళ్ళి దాన్ని ఏం చేశాడు? దేవుని సన్నిధిలోకి చదివినాడు. చదువుతుంటే ఏముందడా? మరి దాన్ని చదివినప్పుడు అంత కూడా మిమ్మల్ని చంపేస్తాం, లేకపోతే మీరు మాకు దాసులు కండి అనేటువంటి మాటలే ఉన్నాయి. ఇప్పుడు దాసోహం కావాలా? అయితే హిజ్కియా చేసిన పని ఏంటంటే దేవుని మందిరంలోకి వెళ్ళి తన విశ్వాసం వదలకోకుండా, దీనికి పరిష్కారం ఎవరు? దేవుడే. దేవుని మందిరంలో ఆ పత్రికను పెట్టాడు. ఆ పత్రిక పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. మన విషయం కూడా గుర్తిద్దాం. గడ్డు సమస్య అయినా సరే,
ఎంత గొప్ప సమస్యలైనా సరే మనము మనకి సమస్యను పత్రిక వలె ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసి అంటే సహాయమును ఆయన దగ్గర నుంచి కోరుకుంటే ఖచ్చితంగా ఆయన మనకి ఏం చేస్తాడు, సహాయము చేస్తాడు. ఈజీగా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక రాయి వాడలేదు, కత్తి వాడలేదు, ఖడ్గం వాడలేదు, ఏం వాడు. ఆ యొక్క అశూర్రాజు వచ్చిన దారిని ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడమే కాకుండా తన కుమారుల చేత కూడా తను చంపబడ్డాడు. చూడండి ఎంత గొప్ప కార్యం జరిగింది. అశూర్రాజును ఓడించేటట్టు ఆ దేశ ప్రజలు ఎవరు కూడా లేరు. అంత గొప్పగా అశూర్రాజు అందరినీ స్వాధీనం చేసుకున్నాడు. అయితే శక్తి లేనటువంటి ఈ హిజ్కియా ఏం చేశాడు, ప్రభు సన్నిధిలో ఆ పత్రికను విప్పి తన మనవిని ఆయనకు విన్నవించుకున్నాడు. ఎందుకంటే మనుషులు నమ్ముకోవడం కంటే మరి దేవుని నమ్ముకోవడమే గొప్పది. మనుషులు ఉంటారు, వెళ్తారు, వారి సహాయం వ్యర్థంని గుర్తించి ఏం చేశాడు, ఆ పత్రికను దేవుని సన్నిధిలో పెట్టి దేవుడా నువ్వే నాకు సహాయం. జరిగింది ఆ కార్యం. దేవుడు మరి కత్తి పట్టుకోకుండానే అశూరీయులు వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఆ రాజు ఎంతటి ప్రగల్భాలు కలిగిన రాజు కూడా చంపబడుతూ వచ్చాడు. మన సమస్యని మనం గుర్తించుకుందాం, ప్రభువు దగ్గరికి ముందు తీసుకురావాలి. మన యొక్క సహాయము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువే సహాయం చేసేవాడు. ఆయన సహాయం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. చూస్తాడు దేవుడు ఏంటంటే నా సహాయం కోరుకుంటాడా లేకపోతే ఇతరుల సహాయం కోరుకుని తర్వాత వస్తాడా అని చూస్తాడు. మనమేమో దేవుని బిడ్డలంగా మనకు తెలుసుకున్న వారంగా మొదటిగా మనము దేవుని సహాయం కొరకే వెళ్ళాలి. దేవుని సహాయం దేవుడు అప్పుడు తలంపిస్తే అప్పుడు మనుషుల్ని మనం అడగడానికి వీలుంటాయి. దేవుని సహాయం లేకుండా డైరెక్ట్గా మనుషుల సహాయం వెళ్తే అక్కడ ఎటువంటి ప్రయోజనం మనకు కనబడదు, సహాయం కూడా కనబడదు కదా. మేము మరి ఇదే ఈ మందిర విషయం మాట్లాడడానికి ఎంఎస్సీ కాడికి పోయినాం. నేను మహిమదాసు అందరూ పోయినాం కదా. పోయి మీరు కూడా వచ్చిలే, అందరూ వచ్చాను కూర్చోమని. ఏమంటాడు ఆయన, మీరు ప్రార్థన చేసుకోవాలా, ముందు దేవుని సాయం చేయాలా. దేవుని సాయం చేయకుండా నీ దగ్గరకు వస్తాం ముందు. సరే ఆ మాట అన్నాడు, వదిలిపెట్టాను. హెబ్రోన్ గేట్ కాడ కారు వేసినప్పుడు ఓడిపోయినాడు ఆయన. ఆ రాజ్యం పోయింది, వేరే రాజ్యం వచ్చింది. సరే పెద్దోడు కదా అలా అంటే, అయ్యా మనం అందరం దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలా, మాకు తెలీదు, నువ్వు చెప్పాలా. దేవుని సహాయం నీకోసం ఎందుకు వచ్చింది, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు ముందు మేము ప్రార్థన చేసినాం, ప్రార్థన చేసి నీ దగ్గరికి వచ్చినాం. నీ సహాయం నువ్వు చేయాలి. నీ సహాయం చేయకుండా దేవుని సహాయం చేయాలంటే ఇంక నీ దగ్గరికి ఎందుకు వచ్చానేమి. అయితే ఒకవేళ మనం అనుకోవచ్చు, మనము ఏమన్నా మొదటగా దేవుని సహాయం వెళ్ళలేకపోయినామేమో, అందుకే ఆ మాట అన్నాడేమో నేను అనిపిస్తాను. మొదటిగా దేవుని సహాయానికి మనము వెళ్ళలేకపోయినామేమో, ఒకవేళ వీళ్ళని ఆశ్రయించినామేమో. ప్రియమైన వాళ్ళరా, దేవుడి సహాయం వెళ్తే మనుషుల దగ్గర మనం సిగ్గుపడ. అప్పుడు అతను అన్నప్పుడు మనకి ఎంత సిగ్గు ఉంటుంది. మరి ఇంత దూరం నమ్ముకొని వచ్చి ఎవడో మనవడులే అనుకొని, క్రైస్తవుడులే అనుకొని, ఎవడో సహవాసం కలిగిన వ్యక్తిని నమ్ముకొని వస్తే ఎటువంటి సహాయమో ఏదే. హెబ్రోనికి ఏంటి బాత్రూమ్లు కట్టిస్తాడు, ఈయన సంఘం లేక చత్తంటే. ఇప్పుడు ఏమైంది, బాత్రూమ్లు కట్టించాడులే, మంచిది కాదని చెప్పలేదు దేవుడికి. మరి మన విషయం ఎంతమంది, మనమే కాదులే, ఎంతోమంది ఏమన్నారు ప్రజలు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. మనము అంటే దీన్ని బట్టి మనం గుర్తించాలంటే ఒకవేళ విశ్వాసులున్నా లేకపోతే ఎవరున్నా అని మనము మొదటగా ఎవరి దగ్గర వెళ్ళలేదని గుర్తించుకోవాలా, దేవుని సహాయానికి వెళ్ళలేదు. కాబట్టి మనకు ఎదురే పరిస్థితి అంటే సిగ్గు, అవమానమే. ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం కాలి వెళ్ళింటే ఖచ్చితంగా మనకు సహాయం దొరికిండేది. ఏదో ఒక విధానంలో దేవుడు సహాయపడేవాడు. కాబట్టి మొదటగా మనం వెళ్ళాల్సిన వ్యక్తి ఎవరు, దేవుడి సహాయానికి. ప్రార్థనలో అదే మనం గుర్తించాలి. ప్రార్థన చేసే విషయంలో, మన కుటుంబ విషయంలో, సమస్య విషయంలో, అన్నిటి విషయాల్లో మొదటగా దేవుని దగ్గర మన విన్నపాన్ని చెప్పేసుకోవాలి. ఇది ప్రభా, ఇది ప్రభా, ఇది ప్రభా, నా విషయం ఇది, నా విషయం ఇది, నాకు నువ్వు సహాయం చేయాలా. మనుషులు నమ్ముకోకుండా ముందు నీ దగ్గరికే వస్తున్నాను. మీరు ఏదైనా సహాయం చేయగలిగితే ప్రజల ద్వారా, ఆయనంతగా ఆయన మంత్రాలు తంత్రాలను కాదు, మనం ప్రార్థన చేస్తే ఎలాంటి వాడైనా సరే ఏం చేస్తాడు, ముందు మన సహాయానికి చెడు. ఎందుకు, ప్రభువు తన మనసును మారుస్తాడు. మన దేవుని సహాయం కోరుకోకుంటే వాడి మనసును ఎందుకు మారుస్తాడు, వాడి మనసును మార్చనే మారు. ప్రార్థన చేసుకున్న, బైబిల్ చదువుకున్నాం, మంచిగా మనం చక్కగా చదువుకున్నాం, ఒక పరీక్షలు రాయాలా, దేవుడి మీద ఆధారపడకుండా పోయి పరీక్ష రాసామనుకో, అర్థమైందా మీకు? బాగా చదువుకున్నాం, మంచిగా జ్ఞానం ఉంది, మనకు బాగా చదివేసుకున్నాం, దేవుడి మీద ఆధారపడలే, పోయి రాసాం, బాగానే రాసాం. కానీ రుద్దేవాడిని స్వాధీనం చూసుకుంటాడు దేవుడు. రుద్దేవాడిలో ఉండదు అంత కథ అంతా. వాడు ఏం చేస్తాడు, ఒక మార్క్ ఏమన్నప్పుడు వాడు అర మార్కే ఏమంటాడు.
అరమార్కు వాడికి ఆలోచన పుట్టించేవాడు దేవుడే. అరమార్కు ఎందుకు నా మీద ఆధారపడి వీడు జ్ఞానం ఉంది తెలివి ఉండదు వీడు ఏం చేశాడు. మరి దేవుడి మీద ఆధారపడి పోయి చదువుకొని రాసిన వాడు ఏమవుతాడు, మరి వీడికి అరమార్కు వేయాలనుకున్నాడు. వాడు బాగా రాశాడు, 1 మార్కే అంటాడు, లేదా 2 మార్కులే అంటాడు. దేవుడు పుట్టేశాడు బాగా రాసినాడులే, అరమార్కు ఇవ్వాల్సి ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? అర్థమైందా మీకు? ముందు ఎవరు సహాయం కోరుకున్నాడు చెప్పినారు దైవబిడ్డల పెద్దలు. ఇప్పుడు ఈయన ఎవరు, జయరాజు గారు ఉన్నారు. ఆయన కూడా చదువుకునే దినాల్లో మద్రాసులో ఆదివారం అయితే అసలు ఉదయం నుంచి రాత్రి వరకు 12 వరకు 10 గంటల వరకు జోషాములు అక్కడ పనిచేసేవాడు. రాత్రి వెళ్ళి రేపు ఉదయం పరీక్షలంగా రాత్రికి వెళ్ళి మరి స్కూల్ పిల్లలు వాళ్ళ స్నేహితులంతా చదువుకొని రాత్రి 12 గంటలు నిద్రపోతామంటే ఆ బుక్స్ తీసుకొని చదువుకొని 4 గంటల వరకు చదువుకొని పడుకొని 1 గంట 2 గంటలు పడుకొని మళ్ళీ లేచిపోయి రాసేవాడు. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడి దేవుడికి విన్నపాలు చెప్పుకొని దేవుడి కార్యాలు చేశాడు. మరి పరీక్షలో ఎట్లా పాస్ అయినారా అంటే వాళ్ళ బుక్కులు తీసుకుని పాస్ అయినాడు. ఎట్లా గోల్డ్ మెడలిస్ట్ ఎట్లా పాస్ అయినాడు చూడండి. మరి రాసిన వాళ్ళందరూ ఇతనికంటే జ్ఞానం ఉంటారు, ఇతనికంటే జ్ఞానం ఉంటారు. కానీ రుద్దేవాన్ని ఏం చేస్తాడు, ఆయన తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. రుద్దేవాన్ని వాడి స్వాధీనించుకొని 1 మార్కు వేయాల్సింది పోయి 4 మార్కులు లేపిస్తాడు. 4 మార్కులు లేపిస్తాడు. కారణం ఏంటంటే మనం ఎవరిని ఆశ్రయించినాము, సమస్తమును జరిగించేవాడు దేవుడే. దేవుడి యొక్క స్వాధీనంలో లేకోకుండా, దేవుని ఆధీనం లేకుండా ఏం జరగవు. వాడు ఏమైనా చేయని, వాడు ఎంత మూర్ఖంగా అయినా నడవని, దేవుడు ఆధీనంలో ఉన్నప్పుడు అది అంతా కూడా ఆయన తన సంపూర్ణంగా జరిగించేవాడు. కాబట్టి దేవుని మీద మనం ఏం చేయాలంటున్నాడు, ఆధారపడాల. కుమారుడు తండ్రి మీద ఆధారపడినట్టు, కుమార్తె తల్లి మీద ఆధారపడినట్టు, దాసుడు యజమాని మీద ఆధారపడినట్లు మనము కూడా దేవుడి మీద ఆధారపడాల. దేవుడి మీద ఆధారపడినప్పుడు సిగ్గు అవమానం ఎంత మాత్రము కలగదు మనకు. ఖచ్చితంగా ఆ విషయంలో మనం విజయం పొందుతాం. మనం అడిగినవన్నీ కూడా పొందగలుగుతాం ఆధారపడితే దేవుని మీద. కాబట్టి ఆధారమే మనకు ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన గుర్తించుకోవాలా. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారం. అందుకే భక్సింగ్ గారిని మనం చూస్తూ అంటే పెద్దలందరూ కూడా ముందు దేవుని మీద ఆధారపడడం వల్ల నేర్చుకున్నారు. ప్రభువుకు ఆ సమస్యను విన్నవించడం నేర్చుకున్నారు, మనుషులకు కాదు కదా. దినాల్లో మరి ఒక దైవ సేవకుడు సాక్షి చెప్తూ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, మొన్ననే మత్తాయన వచ్చాడు. ఏం చెప్పాడు, మత్తాయన మహిమదాసు కుమార్తె పుట్టినరోజుకి, 2వ కూతురు పుట్టినరోజుకి వచ్చి మత్తాయన వాక్యం చెప్పినాడు కదా సేవకుడు. భక్సింగ్ గారు మరి తనకు ఒక సమస్య ఉంది, మా మందిర సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ప్రజలకు కూడా చెప్పాలా. ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి సంఘస్థులను పిలిపించాడు, పెద్దలు పిలిపించారండి, మనం ప్రార్థన చేయాలా. ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే చెప్పాల, కానీ ప్రార్థన మాత్రము చేయాలి. దేవుడు చెప్పినాడు ఆ సమస్య. ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అప్పాజీ జాన్ గారు, ఆయన దగ్గర 3000 ఉన్నాయంట జోబిలో. అప్పట్లో ఒక 40-50 సంవత్సరాల కిందట 3000 అంటే ఎంత చాలా గొప్ప విషయం. 3000 ఉండే ఏం చేయాలో ఆయనకు అర్థం కావడంలే. అప్పాజీ గారు అన్ని వదిలిపెట్టేశాడు. ఆ మందిరం అంతా కూడా హెబ్రోన్కి ఇచ్చేశాడు. ఆ ఒక రూమ్లో ఉన్నాడు. సంపూర్ణంగా దేవుని మందిరం వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం, వాళ్ళ వీటాన్ని తినడం, ప్రార్థన చేసుకోవడం, అంతే. ఇంక అంతకుమించి ఆయనకి ఏం లేవు. ఆయన దగ్గర 3000 ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి మరి? ఈ 3000 ఏం చేయాలా? దేవుడు అంటున్నా అంటే నువ్వు పోయి భక్సింగ్ గారికి ఇచ్చేసి. ఎందుకు? దేవుడికి విన్నవించాడు కాబట్టి. దేవుడు ఏం చేశాడు, ఇతని దగ్గర 3000 ఉన్నాయి. అది ఎవరికి అవసరమో? దేవుడి మందిరానికి అది అవసరమై ఉన్నది. దేవుడి మందిరానికి అవసరం అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ముందు దేవుడి ప్రజలకి చెప్తాం కదా, అంతే కదా. దేవుడి ప్రజలకి చెప్తాం, అయ్యా ఈ అవసరం ఉంది, మనం ప్రార్థన చేసుకోవాలంటాం. కానీ భక్సింగ్ గారు ఆ అవసరత కూడా ఆయన ఏం చేయాల చెప్పాల. ముందు దేవుని మందిరం అవసరత ఉంది అంతే. అది ఏం అవసరతో చెప్పలేదు, కానీ ప్రార్థన చేయండి అని చెప్పాడు. అక్షరీతిగా ఆ అప్పాజీ గారు వచ్చి 3000 నాకు ఎందుకు దేవుడు మీకే ఏమంటారో నాకు తెలియదు, తీసేసుకోండి, దేవుడు ఏమంటాడు అని. నిజంగానే ఆయనకి ఎంత కావాలో అంత అవసరత దేవుడు. అంటే వాళ్ళు మనకు ఒక మార్గదర్శకం ఉన్నారు. దేవుడి మీద ఆధారపడడం ఎలాగో వారు మనకు నేర్పిస్తారు. కొద్ది కష్టమే, ఎందుకంటే పరిస్థితులు ఎట్లుంటాయి చెప్పండి, వ్యతిరేకం ఉంటాయి. మనము దేవుడి మీద ఆధారపడితే ఏముందిలే అనే తలంపులు సాతాను హృదయంలో పుట్టిస్తాడు, అది కష్టమే. కానీ మనము సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ప్రతి విషయంలో దేవుడు మనకేం చేస్తాడు, సహాయము చేస్తాడు. కాబట్టి గుర్తించుకుందాం, నన్ను నమ్ముతారా దేవుడు నమ్ముతారా, నన్ను ఆశ్రయిస్తారా దేవుడు ఆశ్రయిస్తారా, నా సహాయానికి వస్తారా మనుషులు సహాయానికి వస్తారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము 100% మనుషుల సహాయం, మనుషులు ఆధారపడడం, మనుషుల యొక్క విషయమై ముందు మనుషుల కాడికి వెళ్తాం.
తర్వాత ఇకేమి దిక్కు తోసినప్పుడు ఆడికొస్తాం మనము దేవుని దగ్గరకు వచ్చి దేవా నువ్వే మాకు దిక్కు అని ప్రార్థిస్తాం. అది కాదు ముఖ్యం. మొట్టమొదటిగా సమస్య వచ్చింది తెలిసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటండి? దేవుని దగ్గరికి ఆశ్రయించాలి. అందుకే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఆ మాటే మనకు కనబడుతుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోడ పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనము చేసెను. చూడండి, ఇంకడు ఏం చేశాడు? మహాశోకంతో రోదనం చేస్తా ఉన్నాడు. 3వ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనం ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోనూ ఏడుపులోనూ రోదనంలోనూ మునిగిన వారైన అనేకులు గోనెలు బూడిదను వేసుకుని పడి ఉండేది. ఉపవాసంతో ఏం చేస్తారు? మొట్టమొదటిగా సమస్య వచ్చేసింది. ఏం సమస్య మనకు తెలుసు. అందరూ కూడా యూదులందరూ కూడా ఒక్క దినాన చంపబడాలా. మొర్దెకై ఆ యొక్క హామాను ఎలాగో అలాగో రాజును మెప్పించి ఆ కార్యము చేశాడు. ఒక దినాన చంపబడాల. ఆ సమస్య తెలిసిపోయింది. చంపబడే సమస్య మొర్దెకైకి తెలిసింది. ఆ సంస్థానం అందరూ తెలిసిపోయింది. ఊరిని అందరూ చంపేస్తున్నారు అన్యాయంగా. న్యాయంగా కూడా కాదు, అన్యాయంగా చంపేస్తున్నారు. చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా కూడా కొల తీసుకొని వెళ్ళాలి, రాజుకు అప్పచెప్పాలనే తాపత్రయం. ప్రియమైన వాళ్ళరా, ఈ సమస్య తెలియంగానే మొర్దెకై తెలియంగానే ఎవరి దగ్గర పరిగెత్తాలి? ముందు ఎవరి దగ్గర పరిగెత్తాలి? ఏంక ఎవరి దగ్గర పరిగెత్తాలా? రాజు దగ్గర కాదు, నువ్వు చెప్పు. మొర్దెకై ఎవరి దగ్గర పరిగెత్తాలా? ఎస్తే దగ్గర పరిగెత్తాలి. కూతురు ఉంది రాణి, ఎవరి దగ్గర పరిగెత్తాలా? రాణి అంటే రాదంటే తెలీదు, కూతురుకి తెలుసు కదా. రాణి ఏం చేస్తుంది? ముందు కూతురు దగ్గర పరిగెత్తాలి. రాణి కదా. ఇప్పుడు ఆ పట్టణానికి అంతటికి, ఆ దేశానికి, ప్రపంచానికి, ఆ ఏలే రాజ్యానికి అంతటికి ఎవరేమే? రాణి. ఆమె దగ్గర పరిగెత్తాలి. ఆమె దగ్గర పరిగెత్తాలి. గోన పట్ట కొట్టుకొని ఉపవాసం ఏం చేస్తున్నాడు? రోదన చేస్తున్నాడు. తరువాత ఆ సమస్య ఎవరి దగ్గర వెళ్ళింది? రాణి దగ్గరికి వెళ్ళింది. అంటే మొట్టమొదటి సమస్య ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. తనకు మరి సహాయం చేసేటువంటి కూతురుంది, ఆమె అంత అధికారంలో ఉంది, ఆమె అంతా కూడా ఆపజేయడానికి కూడా వేరే విధానం ఉండొచ్చు. ఒకవేళ ఉండొచ్చు, ఎందుకంటే రాణి కదా, ఆమెకి ఏదైనా ఉండొచ్చు, కొత్త రాణి కాబట్టి. కానీ మొర్దెకై అట్లా వెళ్ళలేదు. మొట్టమొదటి సమస్య దేవుని దగ్గరికి వెళ్ళింది. తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఆమె? ఆ సమస్య రాణి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి మన విషయంలో గుర్తించుకుందాం. మన సమస్య ఎక్కడికి పోవాలి? మొట్టమొదటిగా దేవుని దగ్గరికి పోవాలి. మన సహాయం ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. మనకు సహాయం చేసేవాడు దేవుడే కాబట్టి దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఆ తర్వాత సమస్య ఏదైనా ఉంటే మనం ఇతరులతో పంచుకోవాల్సిన వారంగా ఉండాలి. కాబట్టి సహాయము దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవడం ద్వారానే సిగ్గు, అవమానము, మనం అనుకున్నది సాధించలేకపోవడము, లేకపోతే ప్రార్థనకి జవాబు రాకపోవడము. ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళలేని సహాయం. నా దగ్గర వెళ్ళే దేవుడు అంటాడు, ఏది ప్రభువా మరి నువ్వు నాకు సహాయం చేయలేదంటే, మొదటగా వచ్చిందా నా దగ్గరికి సమస్య? నీ సమస్య మొదట నా దగ్గరకు వచ్చిందా, ఎవరి దగ్గరకు వచ్చింది అంటే అడుగుతాడు. అవును ప్రభు, అక్కడ మళ్ళీ అక్కడే అడగాలి. నువ్వు నా దగ్గరికి మొదటకు వస్తే నా సహాయంకు నేను చేస్తాను. అందరు అడిగిన తర్వాత నా సహాయం చేస్తే నేనేట చేస్తాను? చేస్తాడులే, ఆయన కరుణాసంపుడు చేస్తాడు. కానీ మనం కూడా గుర్తించాలి, మనము దేవుని దగ్గర సహాయం లేకుండా మనుషుల సహాయానికి వెళితే మనకు కలిగేది ఏంటి? అవమానమని మనము గుర్తించుకోవాలి. కాబట్టి విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సంఘ విషయం, మన విషయం, మొట్టమొదటి మన సమస్యలు ప్రభువుకు విన్నపించుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన దగ్గరికి మొదటగా వెళ్ళింది కానీ సమస్య అది సంపూర్ణంగా నెరవేర్చేవాడుగా ఉంటాడు. అలాగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.